మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 2026 ఫిబ్రవరి మాసం మనకి కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటున్నారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫిబ్రవరి మాసంలో ఉండే గ్రహాలు కనుక మనం గమనించుకున్నట్లయితే 18th వరకు జనవరి మనకి మన మకర రాశిలో ఉంటున్నాయి 4 గ్రహాలు. 18th 19th నుంచి కుంభంలో కంటే 5 నుంచి 6 స్థానం వెళ్తున్నాయి. కుంభంలో రాహువు అండ్ సప్తమ స్థానంలో శని, అక్కడి నుంచి కన్యాలగ్నం నుంచి కన్యా రాశి నుంచి, అండ్ దశమంలో గురువు, 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అసలు ఈ ప్లానెట్స్ వీళ్ళకి గోచారము అంటారు. దీన్ని పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్, గోచారం ఈజ్ డిఫరెంట్. అంటే బయట ఉండే వాతావరణం ఎలా ఉంది, మార్కెట్ ఇట్లా ఉంది అంటాం చూసారా, వాతావరణం ఎలా ఉంది, మార్కెట్ ఇట్లా ఉంది, దాన్ని బట్టి మన మూమెంట్ తీసుకుంటాం. అట్లా గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి, దీనికి అనుగుణంగా మనం ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ మనకు లక్ ఫ్యాక్టర్ వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యా వారికి ఏంటంటే వాళ్ళకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏది కూర్చుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. వీళ్ళంతటా వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వేషన్స్తో ఏ పనైనా సాధించగలనని ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు నేర్చేసుకుంటారు. అదొక గొప్ప లక్షణం వీళ్ళకి. ఎవరితోనైనా మాట్లాడేసే లక్షణం కూడా ఉంటుంది వీళ్ళకి, ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అయితే వీళ్ళకి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ ఏదైతే ఉందో, ఫిబ్రవరి మాసంలో 18th వరకు కూడా కొంచెం కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం. ఎందుకంటే 4 గ్రహాలు 5వ స్థానంలో ఉంటున్నాయి కదా. షేర్ మార్కెట్ వైపు ఆలోచనలు వెళ్ళడం, అఫైర్స్ కొంతవరకు కొత్త ప్రపోజల్స్ రావడం, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. అయితే ఆఫ్టర్ 18th తర్వాత ఫిబ్రవరి మాసంలో కొంచెం శత్రువులు అనుకోండి, కాంపిటీషన్ ఫీల్డ్స్లో కలిసి రావడం అనుకోండి, శత్రువుపై జయం ఏర్పడడం కానివ్వండి, రుణాలు లభించడం కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఒక దగ్గర ఉంటాయో, ఇప్పుడు త్రాసులో చూడండి, ఇక్కడ ఒకటి పెట్టాం, ఇక్కడ 2-3 ఉండగానే ఇటు బరువు పెరుగుతుంది. అట్లా ఎక్కడైతే ఎక్కువ ప్లానెట్స్ ఉంటాయో దాని యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుంది. 6th హౌస్ అనేటువంటి నిత్య జీవితం, అంటే ఒక రోజులో ఎక్కువ పనులు చేయాల్సి రావడం. అదేవిధంగా జాబ్స్ కూడా కొంచెం అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ రావడం, కెరియర్ పరంగా చూసుకుంటే ప్రయాణాలు ఎక్కువ ఉండవు. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 18th నుంచి ఫిబ్రవరి మాసంలో ఎక్కువ ఉంటాయి. ఇక వీళ్ళకి సప్తమ స్థానంలో శని ఉన్నాడు. శని సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా సాటర్న్కి ఉండేటువంటి సహజ లక్షణం ఏంటంటే ఏదైనా స్లో, స్టడీ, డిలే, నాట్ డినైల్. డిలే అంటే స్లో అవుతుంది, లేట్ అవుతుంది, స్టడీగా చేస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళు ఏదైనా ఒక సంబంధంకి వెళ్తే వాళ్ళకి చెప్పడానికి వీళ్ళైనా లేట్ చేస్తుంటారు, లేదా వాళ్ళైనా సరే తొందరగా రెస్పాన్స్ అనేది తొందరగా ఇవ్వరు. ఏమిట్రా బాబు ఇలా ఉంది అనిపిస్తుంటుంది. ఇంకోటి అదే కాకుండా ఈ నెలలో ఎప్పుడైతే 7వ స్థానం కంటే 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో, సెకండ్ హాఫ్ మొత్తం కూడా అది ఇంకా దగ్గర దాకా వచ్చి అయిపోద్ది అనుకొని ఎవరో ఒక ముసలా ఆయన, ఎందుకంటే సాటర్న్ ఈజ్ ఏజ్డ్ పర్సన్స్, కార్మికులు, కర్షకులు, వర్కాలిక్ పర్సన్స్, ఈ ఎప్పుడూ బిజీగా ఉండేటువంటి పర్సన్స్ వాళ్ళ చేతుల్లో ఉండి నేను బిజీగా ఉన్నాను కనుక్కొని చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా అని, లేకపోతే ఒక నిదానస్తుడు చేతిలో ఉండే ఆ విషయాలు. అది నాట్ ఓన్లీ మ్యారేజ్ అనే కాదు, మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసే విషయాల్లో కూడా మనకు పార్ట్నర్స్ అనేటువంటి వరకు అసలు నిదానస్తులు, బాగా ఏజ్డ్ పర్సన్స్ కనెక్ట్ అవ్వడం వల్ల పార్ట్నర్స్గా వాళ్ళు ఒక పట్టాన్ని వెంటనే యువకులు తీసుకున్నంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోరు. వాళ్ళు అలా తీసుకోరు కాబట్టి ఆ తీసుకునేటువంటి విషయంలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, అది. అండ్ అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సప్తమ స్థానం అలా ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధాలు కుదరడం కూడా ఏజ్డ్ పర్సన్స్ త్రూయే కుదురుతూ ఉంటాయి. సంబంధాలు కుదరడం కూడా అదొక విచిత్రం. ఇక వీళ్ళకి దశమంలో గురువు ఉన్నాడు. సో ఎప్పుడైతే దశమంలో గురువు ఉన్నాడో, ఈ దశమ గురువు ఈ టీచింగ్ లైన్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్, లాయర్లకి, ఎనీథింగ్ కోచింగ్స్ ఇచ్చేటువంటి వారికి, ఎనీథింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ వాటిలో ఉండేటువంటి వారికి, లేదా కన్సల్టెన్సీ త్రూగా జాబ్స్ రావడం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే.
అదొకటి. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారము ఆదివారం ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి చూసుకొని 1-4 సార్లు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ ఒకే మార్గం కాకుండా 2-3 మార్గాల్లో ధనయోగం అయితే ఉంది చెప్పాలంటే. అదేవిధంగా సెకండ్ హాఫ్ తర్వాత కొంచెం సొంత తోబుట్టువులతోనే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అట్లాగే కొంచెం చదువుకునే యువకులకి కూడా ఫిబ్రవరి సెకండ్ హాఫ్ నుంచి కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఫిబ్రవరి సెకండ్ వీక్ తర్వాత నుంచి ఎవరైనా ఏదైనా సరే అమ్ముదాము, కొంతమంది చూడండి ఒక ప్రాపర్టీ ఉంటుంది, లేదా ఒక వెహికల్ ఉంటుంది, లేదా ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఏదైనా తీసేద్దామంటే దొరకరు. కానీ ఫిబ్రవరి సెకండ్ వీక్ తర్వాత నుంచి ఏదైనా దాన్ని మూవ్ చేయాలి, తీసేసి ఇంకో దగ్గర ఎక్కడో కొనుక్కోవాలి. కొంతమందికి 2-3 ప్లేసెస్ ఉంటాయి చిన్న చిన్నవి, అవన్నీ తీసి ఒక పెద్ద ప్లేస్ కొనుక్కుంటారు. ఇదంతా కదా 1 ఎకరం పొలం కొనుక్కోవాలి, చిన్న చిన్నదని తీసేసాను అట్లా కొనుక్కోవాలనుకునేటువంటి వారికి, అలా కొనుక్కోవడానికి ముందు అమ్ముకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా వీళ్ళకి ఈ సమయంలో అనుకూలత ఉంటుంది చెప్పాలంటే. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫిబ్రవరి మాసంలో క్రియేటివ్, రాజకీయం అండ్ అట్లాగే సంతానం కోసం చేసే ప్రయత్నము, కొత్తగా ఫ్రెండ్స్ ఏర్పడము, ప్రేమ వ్యవహారాలు ఏర్పడము, ఇట్లాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. అది ఇక వీళ్ళు ఎక్కువగా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది వీరికి. ఇక పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఏదన్నా కాస్త రిలీఫ్ ఏమైనా దొరుకుతుందా గురుగారు? దొరుకుతుంది, కానీ కాస్త 3rd and 4th వీక్ కొంచెం గొడవలు ఎక్కువ ఉన్నాయిగా. అంటే ఎప్పుడు కూడానండి గ్రహస్థితి ఇలా ఉంది, నువ్వు ఇలా ఉండాలి, దిస్ ఇస్ ద యాక్చువల్ ఆస్ట్రాలజీ. అంటే నీకు ఇప్పుడు రోడ్డు ఇలా ఉంది, నువ్వు స్లోగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్తే కారు అనవసరంగా పాడవడం, ఏ గుంతలో ఆగిపోవడం జరుగుతుందో మనకి ఎట్లా ఇండికేషన్ ఇస్తుందో, వీలైనంత మట్టుకు గొడవల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కానీ నీ చుట్టూ ఉండే పరిస్థితులు, నీ మైండ్ సెట్ అన్ని అటువైపు తీసుకెళ్తూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కేర్. ప్రయాణాల విషయంలో ఏమన్నా సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తారా గురుగారు? ప్రయాణాలు అంటే ఒకటేనండి, ఇక్కడ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు అది వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా వస్తువులు పోగొట్టుకోవడం జరిగే ఛాన్సెస్ అధికంగా చూపిస్తుంది. అది ప్రధానంగా మర్చిపోవడం, ఎక్కడో ఏదో పెట్టి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కేర్. అధికంగా పక్క వాళ్ళ దృష్టి మనమే పడుతుంది, నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉంది, ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే బెస్ట్ రెమెడీ ఏంటంటారు సార్ వీళ్ళకి? ఎప్పుడైనా ఒకటేనండి, నరఘోష ఉంది ఎవరికైనా, 12 రాసుల్లో 12 లగ్నాలు ఎవరికైనా నరఘోష ఉంది, దిష్టి పడుతుంది. కొంతమంది అంటుంటారు, ఏమంటే కొత్త బట్టలు వేసుకుంటే ఆ రోజు నాకు బాగోదు సార్ అంటారు, కొత్త వెహికల్ మీద వెళ్ళాలంటే బాగోదు సార్, కొంచెం రెడీ అవ్వాలంటే భయం వేస్తుంది సార్ అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ యొక్క ఎనర్జీ తక్కువగా ఉంది. సో సన్ ఎనర్జీని పెంచుకోవాలి. సన్ ఎనర్జీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? తండ్రికి నమస్కారం చేయాలి, తండ్రితో పోట్లాడకూడదు, అండ్ పితృకర్మలు ఎక్కువగా చేయాలి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి. దెన్ ఆటోమేటిక్గా ఆ దోషం అనేటువంటిది పోతుంది. ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.